ఫ్రెండ్స్ మనం పొలం దగ్గరకు వచ్చాము. ఈ పొలంలో నవాబు గారు ఉన్నారు. ఇవన్నీ ఈ నవాబు గారిని ఈ పొలానికి ఎంతంత పెట్టాడో పెట్టుబడి అడుగుదాం ఫ్రెండ్స్. ఏమండి, మీ చేనుకి వరి చేనుకి మీరు మాగాణి వేస్తారు కదా, ఆ మాగాణిలో ఈ వరికి ఎన్నిసార్లు బలం వేశారు, ఇప్పుడు ఏం వేశారు, వరికి పురుగు మంది ఎన్నిసార్లు వేశారు చెప్పండి. తొలి బలం డిఏపి కొట్టాము, రెండోసారి 1435 కొట్టాము, మూడోసారి యూరియా పొటాస్ కొట్టామండి. మళ్ళీ పురుగు మందుకు వచ్చి 3 సార్లు వేసామండి. తొలిసారి పురుగు మందు వచ్చి విండో పెడిపోతే మీడియా స్థాయిని పురుగు మందు ఒకటి వేసామండి. మళ్ళీ కాంటాప్ ఫెస్ అని తెలుగు మందు వేసామండి. ఇంకా దానికి వచ్చి రోహాయిని వేసామండి. ఇక రెండో టిప్ వచ్చి అమిషా టాప్ వేసామండి. రెండో టిప్పు స్టార్ వేసారు కదా, అమిషా వేసామండి. పురుగు మంది మళ్ళీ మిగిలి వేసామండి, బాగా పనిచేసింది. ఇక రెండు దోమ ముందు వచ్చి సెస్ వేసామండి. ఇక మూడోసారి వచ్చి ఇండెక్స్ వాళ్ళది భీమ్ వేసామండి, కంపెనీ వాళ్ళది ఇండెక్స్. ఇంకా ఇన్సీప్ అని కొత్త మందు వచ్చిందండి, సింగెంట్ వాళ్ళది. ఇన్సీప్ బాగా పనిచేసింది, బయటగా బాగా చూపించింది, బాగా ఉంది. అదే అండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా పైరు, మీకు ఎంత దిగుబడి వచ్చింది అనేది ఊహా ఉందండి? దిగుబడి కొద్దిగా మొన్న తుఫానికి కొద్దిగా పైరు లైన్లో అండి కొద్దిగా దెబ్బతిన్నాయి. ఏంది అంత దిగుబడి వచ్చే కాలం ఏం కనపడలేదండి. వాతావరణ ప్రభావం వల్ల దెబ్బతింది. 10 రోజులు ఆగితే కొద్దిగా దిగుబడి ఎట్లా వచ్చింది ఏందో చెప్పగలము. ఇప్పుడే కొద్దిగా ఎంతని ఇంకా పాలు పోసుకోవాల్సి ఉంది. ఎంత ఇప్పుడే పడింది కనపడుతుంది. ఇంక 10 రోజులు పోతే దిగుబడి ఎంత వచ్చింది ఏందో చెప్పగలము. అదే అండి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ రైతు చెప్పిన విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా రైతు గారు ఎంత మంది వేసింది అన్నది, ఏంది అన్నది, దీని మీద ఎంత దిగుబడి వచ్చేది అన్నది అవగాహన అనేది చెప్పలేకపోతున్నాము. మెహదీ తుఫాను వల్ల వచ్చిన ప్రభావంతో పైర్లు కొద్దిగా బలహీనంగా ఉండటం వల్ల కొద్దిగా దిగుబడి తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ వాతావరణాన్ని బట్టి మనం కూడా ఈ వరి పైర్లు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. సరే, ఉంటాం ఫ్రెండ్స్.